హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు 12వ పీఆర్సీ అమలుపై అసెంబ్లీలో కీలక చర్చ. దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడికైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక్కడ మనము అసెంబ్లీలో జరిగినటువంటి 12వ పీఆర్సీ కాన్వర్జేషన్ అయితే ఇప్పుడు చూసేద్దాము. పోస్టల్ బ్యాలెట్ వేసినప్పుడు నాకు వన్ సైడ్కి వేశారు, నాకు కడుపు నిండిపోయిందని చెప్పి వ్యాఖ్యానం చేశారు. గవర్నమెంట్ వచ్చి 9 నెలలు అయింది. ఉద్యోగ ఉపాధ్యాయులకి సంబంధించి 11వ పీఆర్సీ 2023 జూన్ 31తో అయిపోయింది. జూలై 1 నుంచి 12వ పీఆర్సీ అమలు చేయాలి. దానికి సంబంధించి పీఆర్సీని అమలు చేయాలని చెప్పి లోపు ఐఆర్ ప్రకటించాలని చెప్పి, అదేవిధంగా దాదాపు 25,000 కోట్ల రూపాయలు ఉద్యోగోపాధ్యాయులకి బకాయి ఉన్నటువంటి బకాయిల్ని వెంటనే చెల్లించాలని చెప్పి మీ నుంచి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. ఓకే. పి. చంద్రశేఖర్ రెడ్డి గారు.